హలో మిత్రం. ఎప్పటి నుండైతే ఔటింగ్‌కి పర్మిషన్ ఇచ్చారో ఇన్‌స్టిట్యూట్‌లో, అప్పటి నుండి మా వాళ్ళు క్రికెట్ ఆడదాం అనేసి గట్టిగా అనుకున్నారు. మొత్తానికి వాళ్ళు అనుకున్నది ఈ రోజైతే నిజమైంది. ఫస్ట్ టైమ్ కలిసి ఆడుతున్నాం కాబట్టి ఎవరు ఎలా ఆడతారో తెలియక ర్యాండమ్‌గా టీమ్‌లు వేసేసాం. మ్యాచ్ అయ్యాక అర్థమైంది అలా ర్యాండమ్‌గా టీమ్‌లు వేసి తప్పు చేశామని. వర్షం పడడంతో మ్యాచ్ మధ్యలో ఆపేసి రూమ్‌కొచ్చేసరికి మొన్నెప్పుడో ఇంటర్వ్యూకెళ్ళిన మావాడు వచ్చేసాడు. ఈ రోజు క్లాస్‌లో ఈడీఎస్ సాఫ్ట్‌వేర్‌లో క్లిప్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, ఫోటోషాప్‌లో సబ్జెక్ట్‌కి షాడోస్‌ని ఎలా అప్లై చేయాలని టాపిక్స్‌ని కవర్ చేసేసారు. ప్రాక్టికల్ కి వెళ్ళిపోదాం అనుకునేలోగా మధ్యలో ఏదో అవేర్నెస్ క్లాస్ ఉందని ఆపేశారు. యాస్టీస్ గా 2 క్లాసుల్ని మెర్జ్ చేసేశారు క్లాస్ కోసం. అసలు మ్యాటర్ ఏంటంటే 18 to 70 ఇయర్స్ వయసు ఉన్న వాళ్ళు ఇయర్లీ 20 రూపీస్, 18 to 50 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఇయర్లీ 436 రూపీస్. ఈ స్కీమ్ లో పార్టిసిపేట్ చేస్తే యాక్సిడెంటల్ పాలసీ కింద 2 lakhs వస్తాయి వాళ్ళ నామినీస్ అని చెప్పారు. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేని మేము ఇయర్లీ 20 రూపీస్ కట్టడం కూడా కష్టమే సార్ అని ప్రాక్టికల్ కి వచ్చేసాం. యాస్టీస్ గా ఈవినింగ్ వర్షం పడిందని వేడిగా బజ్జీలు తినడానికి బయటకు వచ్చేసాం. బజ్జీలు బాగున్నాయని తినేసాం కానీ బిల్లు కట్టినప్పుడే బడ్జెట్ లేదని తెలిసింది. ఈ రోజు వ్లాగ్ ఇంతే. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ లో కలుద్దాం. అంతవరకు బాబాయ్.